ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా గురించి అన్నయ్య దేవా బావ గొడవ పడుతూనే ఉంటారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం. అన్నయ్య దృష్టిలో మంచివాడిగా ఉన్నా వెంకటపతి రాజుగారంటే ఇష్టమని చెప్పడం. చెప్పమ్మా, నిజాయితీగా చెప్పు, నిజమే చెప్పు. ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య. మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడు ఎవరమ్మా అడ్డుకునేది? ఎవరమ్మా అడ్డుకునేది? ఎవరమ్మా అడ్డుకునేది? మీరిద్దరూ తోటకి వెళ్తారో కోటకి వెళ్తారో అభ్యంతరం చెప్పే మగాడు మనగాడు ఈ ఊర్లో ఎవడున్నాడు? ఇప్పుడు చెప్తున్నాను, ఇది నా ఓర్పు అనుకుంటారో నేనిచ్చే తీర్పు అనుకుంటారో మీ ఇష్టం. మీ మనసులు ఒకటైనప్పుడు మీరిద్దరూ ఒకటవ్వడానికి వరుడు వెంకటపతి రాజుగారికి, వధువు శ్రీవల్లినిచ్చి పెళ్లి చేయడానికి ఈ అన్నయ్య సంతోషంగా ఒప్పుకుంటున్నాడు. ఓ పెదనాన్న, ఓ దేవాన్నయ్య, పెద్ద మనుషులు, అక్క, అందరూ విన్నారు కదా? వాళ్ళకిష్టమైనప్పుడు తప్పేంటి? వాళ్ళకిష్టమైనప్పుడు మీరు కళ్ళప్పగించి ఏం చూసినా కష్టమే. కాబోయే మొగుడు పెళ్ళాలు సరసాలాడితే తప్పేంటి? పేరుకి పెద్ద మనుషులైన మీరు ఒకరికొకరు ఇష్టపడ్డా శ్రీవల్లిని వెంకటపతి రాజుగారిని పంచాయతీలోకి తీసుకొచ్చి మీరు చిన్నపిల్లలైపోయారు. వాళ్ళ మధ్య ప్రేమ లేకపోతే మీరు మోపిన ఆరోపణలకి శ్రీవల్లి తల వంచేది. ఇప్పుడు నా ఆడపడుచు తల వంచేది తాళి కట్టేటప్పుడే. అంతే కదా? అంతేనమ్మా. వాళ్ళ అన్నయ్య ఒప్పుకున్న తర్వాత ఇక వాళ్ళ పెళ్లి చేయడమే ఆలస్యం. అంతే కదా వరదరాజులు గారు? ఇంకేం మాట్లాడతారు? పాపం వాళ్ళొకటి తలిస్తే మా గంగా బావ ఒకటి తలిచాడు. అన్నయ్య,
నాకు కావాల్సింది తను రాసిన అక్షరాలు కాదు, నీ నోటి నుంచి వచ్చే నిజం. వెంకటపతి రాజుగారంటే నీకు కూడా ఇష్టమా? ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య. ఏమైందండి? బయటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా అలా ఉన్నారు. పోయింది తిరుపతి. నీ మేనల్లుడు గంగ చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేయలేడని ఊరందరికీ నూరు పోసి చెప్పుండాను. అబ్బోడు చేసిన పనికి ఒక చెల్లిని మన ఇంటికే పంపినాడు. ఇప్పుడు ఇంకో చెల్లికి. నానా, ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవసరమా? అమ్మా, ఏమైందిరా? కొంచెం పాయసం చేయమ్మా. పాయసమా? ఎందుకు? నాకేం తినాలనిపించట్లేదమ్మా, కానీ ఇంట్లో అందరు తినొచ్చు కదా. అబ్బోడు బాధపడుతుంటే మీరంతా సంతోషంగా పాయసం చేసుకుని తింటారా? ఆ, వాడికి బాధ ఎందుకండి? మా శ్రీవల్లి అక్కతో వెంకటపతి రాజుగారి పెళ్లి కుదిరిందత్తయ్యా. దేవాబావకి తిక్క కుదిరినట్టుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మీ అక్కకి పెళ్లి కుదిరితే నాకేంటి ప్రాబ్లం? మరెందుకు బావా ఇందాకటి నుంచి అత్తయ్య అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావు? మీ అన్నయ్య ఒక పిచ్చోడు, 100 ఎకరాల ఆసామి. పైగా పోలీసు ఉద్యోగం ఉన్న నాకిచ్చి కట్టబెట్టమంటే ఈరోజు ఎద్దులకి గేదెలకి ఇంజెక్షన్ ఇచ్చేవాడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అయినా నీ ప్రయత్నం ఆపకుండా శ్రీవల్లి మెళ్ళలో తాలి కట్టబోయినావు కదా బోడా. గురు తప్పి నాగవల్లి మెళ్ళలో 3 ముళ్ళు వేసినావు. 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలి అనుకున్నాను నాన్న. కానీ వదిన బాక్సింగ్ ప్లేయర్ కాబట్టి ఆ తిప్పలేవో అన్నయ్య పడుతున్నాడు. అందుకే మరి చెడపకురా చెడేవు అంటారు. వాళ్ల మీద నింద వేసి పరువు తీయాలనుకున్నారు. ఇప్పుడు మీరే మాట పడిపోయిన వాళ్లలా మెదలకుండా ఉండిపోయారు. వాళ్ళని పరువు తీయటం కాదమ్మా, ఏకంగా ఊరు నుండే పంపించేయాల్సింది. మా అన్నయ్య ఈ ఊరికే రాజు బావా. తను కూర్చున్న కుర్చీనే కదిలించలేరు. అలాంటిది మా ఇంటిని ఖాళీ చేయిస్తారా మీరు? పెద్ద పోటుగాడిలా చెప్తున్నావు, కానీ అసలు మీ అక్క పెళ్లి ఎలా చేస్తాడో నేను చూస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.